ఎవరైతే మిక్సింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి నేనిప్పుడు చెప్పబోయే 10 టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క మిక్సింగ్ అప్రోచ్‌ని మీరు మీ యొక్క రెగ్యులర్ వర్క్ ఫ్లోలో లేకపోతే రెగ్యులర్ మిక్సింగ్ జర్నీలో మీరు అప్లై చేసినట్టయితే మీ యొక్క సౌండింగ్ అనేది చాలా బాగుంటుంటదన్నమాట. ఈ యొక్క 10 టిప్స్‌ని ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. ఈ యొక్క వీడియోని అయితే కంప్లీట్‌గా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఆడియో ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. హలో, నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్‌పర్ట్. ఎందుకు నా యొక్క మిక్స్ అనేది క్లారిటీ లేకుండా ఉంటుందని చెప్పేసి చాలా మందికైతే క్వెషన్ ఉంటుంది. సో, దాని యొక్క ఆన్సర్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యూజువల్‌గా క్లారిటీ లేని మిక్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు వింటున్నప్పుడు కొన్ని ఫ్రీక్వెన్సీలు అనవసరమైన ఫ్రీక్వెన్సీలు హెవీగా ఉండడం, లేకపోతే మంచిగా ఉన్న ఫ్రీక్వెన్సీలేమో మీరు అనుకున్న సౌండ్ అనేది మీరు తెచ్చుకోలేకపోతున్నారన్నమాట. సో, దీని కొరకైతే రిఫరెన్స్ ట్రాక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ఏ సాంగ్ అయితే మీరు మిక్స్ చేస్తున్నారో, ఆ సాంగ్‌కి సంబంధించినటువంటి జనర్‌లో మీ ఫేవరెట్ సాంగ్‌ని వినండి. రిఫరెన్స్‌గా తీసుకొని ఆ సాంగ్‌లో ఏ ఫ్రీక్వెన్సీస్ క్లారిటీగా ఉంటున్నాయో, ఆ యొక్క ఫ్రీక్వెన్సీ దగ్గర మీ యొక్క మిక్స్‌నయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే, మీ యొక్క మిక్స్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఈక్యూని కట్టింగ్, బూస్టింగ్ జేస్తున్నారా? సో, ఎందుకు జేస్తూ ఉంటాం యూజువల్‌గా ఈక్యూని కట్, బూస్ట్. సో, యూజువల్‌గా కట్ అనేది మీకు అన్‌వాంటెడ్ ఫ్రీక్వెన్సీలని మీరు తగ్గించుకోవడానికి ఈక్యూని కట్ చేయడం అయితే జరుగుతుంది. సో, బూస్ట్ ఎప్పుడు జేస్తామంటే, మీ యొక్క ప్రెజెన్స్ ఫ్రీక్వెన్సీని ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్‌లో ఒక 2000 నుంచి ఒక 4000 ఆర్ 5000 మధ్యలో మీకు ఫ్రీక్వెన్సీ అనేది కాస్త ప్రెజెన్స్‌గా కావాలన్నప్పుడు దాన్ని బూస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో, కొన్ని సార్లు ఏంటంటే మీరు రూల్స్‌ని అతిక్రమించి కూడా చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే మంచిగా మీ యొక్క సౌండ్ ఉన్నట్టయితే అలాంటి రూల్స్ అయితే బ్రేక్ చేయొచ్చనమాట. బట్ మీ యొక్క సౌండ్ బట్టి ఈ యొక్క కటింగ్ అనేది గాని, బూస్టింగ్ అనేది గాని మీరు ఈక్వల్ అయితే చేయాల్సి వస్తూ ఉంటది. అసలు కంప్రెషన్ ఏం చేస్తుంది మన యొక్క ట్రాక్స్ అని చెప్పేసి చాలా మందికైతే ఒక క్వెషన్ ఉంటుందనమాట. సో, కంప్రెషన్ అనేది యూజువల్‌గా మీ యొక్క సిగ్నల్‌లో మీరేదైనా సౌండ్ రికార్డ్ చేసుకున్నా, లేదంటే మిక్స్ చేస్తున్నటువంటి సిగ్నల్‌లో ఆ యొక్క సౌండ్స్ అనేవి అన్‌ఈవెన్‌గా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనొకటి, అనొకటి ఇట్లా అన్‌ఈవెన్‌గా ఉన్నప్పుడు మీ యొక్క కంప్రెషన్‌ని అప్లై చేయడం వల్ల ఏంటంటే వీటిని కాస్త ఒకే స్టాండర్డ్ లెవెల్‌కయితే తీసుకొస్తుంటదనమాట. సో, లౌడ్ వాల్యూమ్స్ అనేవి మనకి కాస్త తగ్గిస్తది. అలాగే క్వైట్‌గా ఉన్న సౌండ్స్ అనేవి కాస్త బూస్ట్ చేస్తూ ఉంటదనమాట. సో, కంప్రెసర్‌లో చాలా రకాలటువంటి కంప్రెసర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రీక్వెన్సీ మాస్కింగ్ అంటే ఏంటో చాలా మందికి అర్థం కాదనమాట. ఫ్రీక్వెన్సీ మాస్కింగ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 2 ట్రాక్‌లు ఉన్నట్టయితే, ఒక ట్రాక్‌లో ఎక్కువ వాల్యూమ్ గాని, లేకపోతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, ఇంకొక ట్రాక్‌కి సంబంధించినటువంటి వాల్యూమ్ గాని, లేదంటే ఆ యొక్క సౌండ్ గాని, ఈ యొక్క ట్రాక్‌లో నుంచి బయటికి క్లియర్‌గా వినిపించాలనుకుంటున్నప్పుడు, ఎగ్జాంపుల్‌కి ఒక ఇన్‌స్ట్రుమెంటల్ ట్రాక్, అదే విధంగా మీ వాయిస్ ఉన్నదనుకోండి. మీ వాయిస్ అనేది ఆ యొక్క ఇన్‌స్ట్రుమెంటల్ ట్రాక్ లోపల నుంచి మంచిగా వినిపించాలనుకుంటున్నప్పుడు, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మాస్కింగ్‌నయితే ఉపయోగిస్తూ ఉంటామనమాట. సో, యూజువల్‌గా ఏంటంటే, మీరు అనుకున్నటువంటి డిజైర్డ్ సౌండ్‌ని క్లారిటీగా వినిపించుకోవడానికి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మాస్కింగ్ అయితే చేయాల్సొస్తుందనమాట. సో, సైడ్ చైన్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఏంటంటే, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మాస్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది మీ యొక్క మిక్సింగ్ ట్రాక్‌లో గాని, లేకపోతే మాస్టరింగ్‌లో గాని స్టీరియో విడ్త్‌ని పెంచుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అసలు స్టీరియో విడ్త్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజువల్‌గా ఒక ట్రాక్ అనేది సింగిల్ ఛానెల్ ఉన్నట్టయితే దాన్ని మనం మోనో అంటాం. అదే ట్రాక్ డ్యూయల్ ఛానెల్ ఉన్నట్టయితే దాన్ని మనం స్టీరియో అంటాం అనమాట. సో, మీరు మల్టిపుల్ ట్రాక్స్‌తో మీరు మిక్స్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు గాని, లేదంటే ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు గాని, మీకు మల్టిపుల్ ట్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, దీన్ని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకొని, మిక్స్ చేసుకొని ఒక ఆర్డర్‌లో తెచ్చుకుంటారు. ఫైనల్‌గా దీనికి ఇంకా కొంచెం అడిషనల్‌గా కాస్త వైడ్‌గా మీ యొక్క సౌండ్ అనేది వినాలనుకుంటున్నప్పుడు, ఈ యొక్క స్టీరియో విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సొస్తుంది. సో, యూజువల్‌గా మనం రివర్బ్స్ ద్వారా గాని, డిలేస్ ద్వారా గాని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫైనల్ స్టేజ్‌లో, మాస్టరింగ్ స్టేజ్‌లో మీరు స్టీరియో విడ్త్ అనేది పెంచుకోవాలనుకుంటే, చాలా రకాలైనటువంటి ఇమేజింగ్ ప్లగిన్స్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఓజోన్‌లో ఉన్నాయి. అదే విధంగా వేవ్స్‌లో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కంపెనీ ప్లగిన్స్‌లో కూడా ఈ యొక్క ఇమేజింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, నేచురల్‌గా మీరు ఈ యొక్క సౌండ్‌ని మీరు ఎక్కువ స్టీరియో డెప్త్ అనేది పెంచుకోవాలనుకుంటే, మిక్సింగ్ స్టేజ్‌లోనే మీ యొక్క ట్రాక్స్ యొక్క పానింగ్స్‌ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మంచి స్టీరియో విడ్త్ అనేది మీ యొక్క ట్రాక్స్‌కైతే వస్తూ ఉంటది. మీకు కావాల్సినటువంటి టోన్‌ని మీ యొక్క సౌండ్‌కి ఇద్దాం అనుకుంటున్నప్పుడు రివర్బ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, యూజువల్‌గా మీరు మీ యొక్క సౌండ్‌ని ఫ్రంట్‌గా రావాలనుకుంటున్నారా? లేదంటే కొంచెం బ్యాక్‌గా కావాలనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడ్ సింగర్ ఉన్నాడు. మెయిన్ వాయిస్ పాడే ఆయన. సో, అతను కాకుండా వాళ్ళ వెనకాల ఒక 10 మంది కోరస్ ఉన్నారనమాట. సో, వాళ్ళకి, ఇతనికి మధ్యలో డిఫరెన్స్ అనేది మనం ఇవ్వడానికి ఈ యొక్క రివర్బ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. సో, లీడ్ సింగర్‌కి ఒక కైండ్ ఆఫ్ రివర్బ్‌ని, అదే విధంగా కోరస్ సింగర్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ సింగర్స్ కానీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రివర్బ్ ఇచ్చినట్టయితే ఒక డిఫరెన్షియేషన్ చాలా బాగా ఉంటుంది. సో, దాని ద్వారా ఏంటంటే మీ యొక్క ట్రాక్స్‌కి డెప్త్ కూడా యాడ్ అవుతుందనమాట. సో, రివర్బ్‌నైతే దానికి సంబంధించినటువంటి టోన్‌కి సంబంధించినటువంటి డిజైర్డ్ అవుట్‌పుట్ గురించైతే ఉపయోగిస్తూ ఉంటామనమాట. సో, ప్రతి ట్రాక్‌కి ఒకే కైండ్ ఆఫ్ రివర్బ్‌ని ఉపయోగించకుండా ఒక్కొక్క ట్రాక్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రివర్బ్ యూజ్ చేసినట్టయితే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అయితే మీరు ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు.
గెయిన్ స్టేజింగ్ అంటే చాలా మందికి తెలీదనమాట. అసలు గెయిన్ స్టేజింగ్ అంటే ఏంటి? ఈ పదం ఏంటి? చాలా డిఫరెంట్‌గా ఉంది. అసలు ఏం చేయాలి? గెయిన్ స్టేజింగ్ అంటే ఏంటి? సో, మనం గెయిన్ స్టేజ్ చేయాలంటే యూజువల్‌గా మనకి ఏమేమి కావాలి కూడా చాలా మందికి తెలీదు. సో, గెయిన్ స్టేజింగ్ అంటే మీరేదైనా మిక్సింగ్ చేస్తున్నా, లేదంటే మీరు తయారు చేసినటువంటి సాంగ్‌ని మీరు ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకోవడాన్ని ఒక గెయిన్ స్టేజింగ్ అంటూ ఉంటాం అనమాట. సో, ఏదైనా మిక్సింగ్‌కి ఓన్లీ మీరు మిక్సింగ్ చేస్తున్నట్టయితే, సో, మిక్సింగ్‌కి, మాస్టరింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, మిక్సింగ్ స్టేజ్‌లో మీ యొక్క ట్రాక్స్ అన్నిటిని కంప్లీట్‌గా బ్యాలెన్స్ చేసుకొని, బ్యాలెన్స్ మీన్స్ వాల్యూమ్స్ కానీ, పానింగ్స్ గానీ, ఇవన్నీ ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే, ఒక మాస్టరింగ్ చేసుకోవడానికి హెడ్ రూమ్ అనేది కావాలన్నమాట. సో, చాలామంది ఏంటంటే, ఫుల్ పీక్ వాల్యూమ్స్‌లో అయితే మీకు ట్రాక్‌లు ఇవ్వడం గానీ, లేకపోతే మీరే తయారు చేసుకోవడం గానీ జరుగుతూ ఉంటది. సో, ఈ గెయిన్ స్టేజ్ ప్రొసీజర్ వల్ల ఏంటంటే, మీ యొక్క సౌండ్‌ని కంప్లీట్‌గా ఆప్టిమైజ్ చేసుకొని, అన్ని ట్రాక్‌లని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ యొక్క గెయిన్ స్టేజ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో, బ్యాలెన్సింగ్ వాల్యూమ్ గానీ, పాన్ గానీ చేసుకున్నట్టయితే, ఈ యొక్క సింపుల్ గెయిన్ స్టేజ్ అనమాట. దీని గురించి ఏమైనా ప్లగ్గిన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు వాల్యూమ్ నాబ్స్‌ని మీరు జస్ట్ అడ్జస్ట్ చేసుకున్నట్టయితే గెయిన్ స్టేజింగ్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. మిక్సింగ్‌లో హెడ్ రూమ్ అంటే ఏంటనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో, హెడ్ రూమ్ అంటే అర్థం ఏంటంటే, మీ మిక్సింగ్‌కి అదేవిధంగా మాస్టరింగ్‌కి మధ్యలో తయారు చేసినటువంటి ఈ యొక్క సౌండ్ వేరియేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిక్సింగ్ అనేది మొత్తం తయారు చేసినప్పుడు తర్వాత ఎండింగ్‌లో మీరు మాస్టరింగ్ అయితే చేస్తుంటారు. బట్ ఈ యొక్క మిక్సింగ్ స్టేజ్‌లో మీ ఫైనల్ అవుట్‌పుట్ వాల్యూమ్ అనేది ఎంతుంది? ఆ వాల్యూమ్ నుంచి మీకు మాస్టరింగ్ చేసుకోవడానికి అవసరమైన వాల్యూమ్ అనేది ఎంతుంది? ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్‌ని మనం హెడ్ రూమ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క మిక్స్ అంతా కంప్లీట్‌గా ఒక -6 డీబీ వచ్చిందనుకోండి పీక్. అదే -6 నుంచి 0 డీబీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్‌ని హెడ్ రూమ్ అంటూ ఉంటాం అనమాట. ప్రతి మిక్స్‌కి ఈ యొక్క హెడ్ రూమ్ అనేది చాలా అవసరం. దీని ద్వారా ఏంటంటే ఒక మంచి మాస్టరింగ్ ప్రాసెసింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, మీ యొక్క సౌండ్‌ని అప్‌లిఫ్ట్ చేసుకోవాలన్నా, లేదంటే ఒక మంచి డెప్త్ యాడ్ చేయాలన్నా, క్లారిటీ యాడ్ చేయాలన్నా మాస్టరింగ్‌లో ఈ యొక్క హెడ్ రూమ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఒక గెయిన్ స్టేజ్ ప్రొసీజర్‌ని క్లియర్‌గా అర్థం చేసుకొని, గెయిన్ స్టేజ్ పర్ఫెక్ట్‌గా చేసినట్టయితే మీకైతే మంచి హెడ్ రూమ్ ఉంటుంది. హెడ్ రూమ్ మంచిగా ఉన్నప్పుడైతే మీకు మాస్టరింగ్ కూడా చాలా బాగా అవుతుంది. మిక్సింగ్‌కి, మాస్టరింగ్‌కి డిఫరెన్స్ ఏంటనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో, మిక్సింగ్ అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ మాస్టరింగ్. మల్టిపుల్ ట్రాక్స్‌కి చేసే ప్రాసెస్‌ని మిక్సింగ్ అంటూ ఉంటాం అన్నమాట. సో, ఈ యొక్క మల్టిపుల్ ట్రాక్స్ ద్వారా చేయబడినటువంటి ప్రాసెస్డ్ సిగ్నల్‌కి చేసే ప్రాసెస్‌ని మాస్టరింగ్ అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ట్రాక్స్ తీసుకొని మీరు మిక్సింగ్ చేసినట్టయితే, ఈ 100 ట్రాక్స్‌ని మొత్తం బ్యాలెన్స్ చేసుకొని, ప్లగిన్స్ యాడ్ చేసుకొని, మంచి క్లారిటీ తెప్పించుకున్న తర్వాత ఒక సౌండ్ అయితే వస్తుంది. సో, దానికి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే ఒక ట్రాక్ అయితే వస్తదనమాట. ఆ ట్రాక్ మీరు సెపరేట్‌గా చేసుకునే ప్రాసెస్‌ని మాస్టరింగ్ అంటుంటాం. సో, మిక్సింగ్ వేరు, మాస్టరింగ్ వేరు. మిక్సింగ్‌లో మీకు మంచి హెడ్ రూమ్ ఉన్నట్టయితే మాస్టరింగ్ అనేది చాలా బాగా తయారు చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ మిక్సెస్‌కి అదేవిధంగా స్టార్ట్ చేసే వాళ్ళ మిక్సెస్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఎయిర్ ట్రైన్. సో, ప్రొఫెషనల్స్ ఏంటంటే చాలా రకాలటువంటి సాంగ్స్ వింటూ ఉంటారు. సో, ఎక్కువ వినడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఇయర్స్ అనేవి చాలా బాగా ట్రైన్ అవుతాయి. దాని ద్వారా ఏంటంటే మంచి ఈ యొక్క ఫ్రీక్వెన్సీలు ఏవైతే ఎక్కడైతే క్లాషింగ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయో, లేదంటే ఎక్కడైతే బూస్ట్ చేయాలో, ఎక్కడ కట్ చేయాలో, సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు సౌండ్ విన్నప్పుడే జడ్జ్ చేసుకుంటారనమాట. ఇదే ప్రొఫెషనల్స్ యొక్క ట్రిక్ అనమాట. సో, వాళ్ళు ఎక్కువ సౌండ్‌లో ఎక్స్‌పీరియన్స్ చెందడం వల్ల ఏంటంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. సో, ఎవరైతే మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఈ యొక్క ఆడియో జర్నీ గాని, మిక్సింగ్ జర్నీ గాని స్టార్ట్ చేస్తూ ఉంటారో, సో, ఎక్కువ సౌండ్స్ వినడానికి ప్రయత్నించండి. ఎక్కువ పాటలు వినండి. సో, ఎప్పుడైతే ఎయిర్ ట్రైనింగ్ బావుంటుందో, సో, మీరు వర్క్ చేసే సౌండ్ నాలెడ్జ్ కూడా చాలా బావుంటుంది. సో, ఇంప్రూవ్ కూడా అవుతుందనమాట. సో, ప్రొఫెషనల్స్‌కి అదేవిధంగా బిగినర్స్‌కి ఉన్న డిఫరెన్స్ అయితే ఈ యొక్క ఇయర్ సెన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.